ஸ்ரீ பகவான் வாச்ச அர்ஜுனன் கேள்வி అడిగినాడు. அடுத்து భగవాన్ బదులు చెప్పిందుకు ఆరంభించారు. జ్ఞానం అంటే ఏమి, క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞం అంటే ఏమి అనే దాని మొదటి 2 శ్లోకాలు చెప్పారు. అది వచ్చి వద్దు ముఖ్యమైన శ్లోకం అనే దానిని చూసాము. దేని నుంచి ముఖ్యం అంటే ఈ మహావాక్యాన్ని పట్టి ఈ 2 శ్లోకాన్ని చెప్పుతుంది. ఐక్యం అనే దాన్ని చెప్పుతుంది. ఏం సంబంధం ఈ క్షేత్రానికి, క్షేత్రం అంటే ఇరుపిడం, ఆ ఇరుపిడానికి இருப்பிடத்தை அறிந்தவர். எது இருப்பிடம்? ఈ శరీరం. ఈ అழிంచిపోయే ఈ శరీరాన్నే మన క్షేత్రం చెప్పేము. ఆ క్షేత్రాన్ని అరించిన వాడిని ఈ ఉల్లంకాలులోటి పైగా తల దాకా ఉండే ఈ శరీరాన్ని స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని దోండు అరించుకుంటా ఉన్నాడో, దోండు దాన్ని క్లియర్ గా తెలుసుకుంటాడు, ఉణర్ந்துకుంటా ఉన్నాడో వాణ్ణే క్షేత్రజ్ఞన్ అట అనేసి చెప్పేము. పండితர்கள் చెప్పారు అనే దాన్ని మొదటి శ్లోకాలు చూసాము. దానిలో అనగా ఆ సంబంధం అనేప్పటికీ ఒకటి వచ్చి కారణ కార్య సంబంధం, அடுத்து వచ్చి ఐక్య సంబంధం అట అనేసి 2 సంబంధం ఉంది అట అని చూసాము. కార్య కారణ సంబంధం అనేది అనాత్మ నోక్లో చూసేప్పుడు కార్య పடைப்பவன் படைக்கப்படும் பொருள் అట అనేసి 2గా ఉంది అనే దాన్ని చూసాము. அதாவது అపరా ప్రకృతినుடைய యాంగిల్లో, అనాత్మ యాంగిల్లో చూసేప్పటికి, మాయా కన్నోటాలో చూసేప్పటికి ఈ ఉలకం అన్ని నేని ఏం చెప్పేమో అన్ని నేని మాయా తత్వ యాంగిల్లో చూసేప్పటికి ఇది అన్ని నేని పవన్ పడకప్పడం పొరుల్ అట అనేసి ఉంది. వేదంగా ద్వైతంగా భేదంగా ఉంది అనే దాన్ని మన చూసాము. அடுத்தது ఐక్య సంబంధం అనేప్పటికి అక్కడ సంబంధం అనేదే ఒకటినే లేదు, అన్ని ఒకటే, అక్కడ భేదం అనేదే లేదు అనే దాన్ని మన చూసాము. దాన్ని చూసేప్పటికే మన వాక్యాల్ని విట్ట లక్షణం, విడాద లక్షణం, అదాదు వాచ్యార్థం లక్ష్యార్థం అట అనేసి 2గా చెప్పినాము. వాచ్యార్థం అనేది వచ్చి నేరడిగా మన అర్థాన్ని పురించుకునేది, ఆ వార్తల్ని పెట్టేని నేరడిగా అర్థాన్ని పురించుకునేది అని వాచ్యార్థం అట అని చెప్పేము. అనగా లక్ష్యార్థం అనేప్పటికీ ఇండైరెక్ట్ ఆ వాక్యం దేని కురుచుతుంది, ఏం కురుచుతుంది అనే దాన్ని, ఏం పొరులు పడుతుంది అనే దాన్ని చెప్పేప్పటికి దాన్ని లక్ష్యార్థం అట అనేసి చెప్పినాము. ఇప్పుడు లక్ష్యార్థాలో 3 వకేలు చూసాము. విట్ట లక్షణం, విడాద లక్షణం, విడాద లక్షణం అట అనేసి. విట్ట లక్షణం అనేప్పుడు ఉదాహరణ ఏం చూసాము, 2 ప్లేట్ 10 రూపా అట అని చెప్పినాము. ఒక ప్లేట్ లో 2 కుడుము, அடுத்து 2 ప్లేట్ 10 రూపా అనేప్పటికి 4 కుడుము 10 రూపాయి అనేదాన్ని మనం పురుజుంటున్నాం. ప్లేట్ అక్కడ రూపాయి లేదు, ప్లేట్ కు రూపాయి లేదు, దానిలో ఉండే కుడుము చట్నీ సాంబార్ దానికే రూపాయి అనేదాన్ని మన ఇండైరెక్ట్ పురించుకుంటున్నాము. అదే మరి ఆస్ట్రేలియాని ఇండియాని ఆడుతుంది అంటే అక్కడ ఆస్ట్రేలియా ఖండోని ఇండియా ఖండోని ఆడల, అక్కడ ఆ దిల్లో క్రికెట్ ఆడే మనిషిలే ఆడేరు అనే దాన్ని మన పురించుకుంటున్నాము. ఇది వచ్చి ఇండైరెక్ట్ గా ఎట్టా మన ఇది వచ్చి విట్ట లక్షణం. దేని ఉడిసేము కూడా ఆ కుడుము అనేప్పటికి ఆ ప్లేట్ ని ఉడిస్తున్నాము. ఆస్ట్రేలియా ఇండియా అనేప్పటికి ఆ ఖండాన్ని ఉడిసి దానిలో ఉండే మనిషిలాని, క్రికెట్ ఆడే మనిషిలాని ఎత్తుకుంటున్నాము. అదే మరి గంగాయాం గోశాల అనేప్పటికీ గంగై ప్రవాహాన్ని ఉడిసి అక్కడ ఆ నీరోటాన్ని ఉడిసి గంగై కరై అనేదాన్ని మన ఎత్తుకుంటున్నాము. అనగా సోనో ధావతి சிவப்பு ஓடுகிறது అనేప్పటికి சிவப்பு కుదురై ఓడుகிறது అనేసి ఆ శివపుణిని పెట్టుకుంటున్నాము, కుదురై అనే దానిని అక్కడ చేర్చుకుంటున్నాము. అదే మరి ప్లేట్ 2 ప్లేట్ కావలే, నాకు 2 ప్లేట్ ఎత్తురా అంటే 2 ప్లేట్ కుడుము ఎత్తురా అని అర్థం. వట్టి ప్లేటుని ఎత్తురాండు, 2 సాపాడు కొండు అంటే వట్టి సాపాడు ఎత్తురాండు. అక్కడ అన్ని వగై సాంబారు, రసం, మజ్జిగ, పాయాసాలు అన్ని కాయలతో సేరి మొత్తంగానే ఎత్తుకొచ్చినాయి తవర అక్కడ 2 సాపాడు అంటే
వట్టి కూడుని మట్టు సాపాడుని ఉన్ను దాంతో సేరి అన్ని వగైలుని ఉన్ను అనే దాని విడాద లక్షణం అంటాడు. దాని ఉడాకండ సాపాడు అనే దాని ఉడాకండ, ప్లేట్ అనేది ఉడాకండ. ప్లేట్ తో సేరి ఒక సెంబు నీళ్ళు ఎత్తురా అంటే నీళ్లు చెప్పండి, ఒక సెంబు ఎత్తురా అంటే సెంబుతో సేరి నీళ్లునే ఇక్కడ ఉండాలి. వట్టి సెంబుని బట్టి మనం ఏం చేయము. దానించే ఆ విడాద లక్షణం అనే దాని ఆ వాక్యాల్లోండి మన పురించుకుంటున్నాము. அடுத்து விட்டு விடாத లక్షణం అనేప్పటికి ఈ రెండు లక్షణం వచ్చి ఈ విట్టు విడాద లక్షణం పురించుకునేదానికి ఈ విట్ట లక్షణం విడాద లక్షణంతో మన చూసాము. ఇప్పుడు విట్టు విడాద లక్షణం అనేప్పటికి ఈ రెండునే అక్కడ సేరి అవుతుంది అనే దాన్ని మన పురించుకోలే. అదే మన ఈ జీవ ఈశ్వర ఐక్యాలో ఆ సంబంధ చూసేప్పటికి ఈ లక్షణాన్ని మన ఉపయోగించేము. ఎటా ఉపయోగించేము అనేప్పటికి ఈ విట్ట లక్షణం అనే అదావదు అవనే ఇవన్ అనేప్పటికి ఏ దోండుని మనం చూసామో ముందర కాలేజ్ చదివేప్పుడు దోర్ని చూసామో 30 వర్షానికి వెనక వాణ్ణి ఎప్పుడు చూసేము. అప్పుడు ఉండే కాల దేశ అన్ని వేరే, ఇప్పుడు ఉండే కాల దేశ అన్ని వేరే కాబట్టి వాండే వీండు అనే దాన్ని మన పురించుకుంటున్నాము. ఆ ఒళ్ళుని చూడంటున్నాము, ఆ ఉరువని చూసేది లేదు. ఆ కాలం ముందర 30 వర్షాన్ని ముందా తేడా ఇప్పుడు 2020 అంట, దాని 21 అంట, దాని ముందా 20 వర్షం ముందాతి 30 వర్షం ముందాతి అప్పుడు ఉండిన 1990లో అనే ఆ కాలాన్ని ఉడిస్తున్నాము. అదే మరి ఇడం అనేప్పుడు ఏ తావులో ముందర చూసాము, కాలేజీలో చూసాము అనే ఆ కాలాన్ని ఉడిస్తున్నాము, అంటే ఉరువాణి ఉడిస్తున్నాము. కాబట్టి వాండే వీండు అనే దాన్ని మన పురించుకుంటున్నాము. అదే అవనే ఇవన్ అనేది. అదే మరి మన నిండా ఎగ్జాంపుల్ దీనికి చెప్పచ్చు. ఇప్పుడు మన తేని అనేది మన పుట్టిన ఊరు అనేప్పుడు ఆ ఊర్లో ఒక ఇంట్లో మనం పుట్టినాము. ఇప్పుడు ఆ ఇన్ని వర్షం 60 వర్షం వెనక ఆ తావు పోయి చూసేము. అక్కడ వచ్చి ఈ తావేని మారిపోయింది, పెద్ద కాంప్లెక్సే ఉంది అట అనేప్పుడు అక్కడ అదే తావే, అదే ఊరే, అదే తావే కావంటే ఆ కాలం మారిపోయింది, తావు మారిపోయింది, ఆ ఉరువనే మారిపోయింది. కావంటే ఈ తావే ఇక్కడనే మన పుట్టినాము అనేది ఇంతని గ్యాప్ అవుతుంది అట అనేప్పుడు అదే ఇది అనేది ఇంతని మన పురించుకుంటున్నాము. దానే విట్టు విడాద లక్షణం. కొంచెం దీన్ని ఉడిస్తున్నాము, కొంచెం దీన్ని పట్టుకుంటాము. దేని ఉడిసేమో అక్కడ ఆ కాలం ఉడిస్తున్నాము, తావుని ఉడిస్తున్నాము, ఆ ఉరువాన్ని ఉడిస్తున్నాము. కావంటే అదావదు ఇదే అది అనే దాన్ని పురించుకుంటున్నాము. రోగ ఆ తాత్పర్యంగా ఉండే ఆ తేని అనే ఊర్లో ఈ తావు అనే దాన్ని మనం పట్టుకుంటున్నాము. అదిని మన ఉదాహరణ. దానిలో ఈ బిల్డింగ్ మారింది అన కాలం మారింది, ఇది ఇంత అని మారింది, దానింత ఉడిసి ఆ తావు ఈ తావు అదావదు తేని మెయిన్ రోడ్ ఈ తావు అనే దాన్ని మట్టు మన ఉదాహరణ పెట్టుకున్నప్పటికీ అది రెండు ఒకటే అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఇదే విట్టు విడాద లక్షణం. ఇదే మాదిరి జీవన్ ఈశ్వరన్ అనేప్పుడు దానియుடைய సంబంధాన్ని చూసేప్పుడు జీవన్ అనేది ఏమి, జీవన్ పుట్టేందు అస్థి భాతి ఎది పుట్టుతుంది అక్కడ ఈ ఒళ్ళే పుట్టుతుంది. ఈ ఒళ్ళు పుట్టుతుంది, పరిణామం అడంజుతుంది అనగా అదింత చూసామి అస్థి అనగా జాయతే పుట్టుతుంది, అనగా వర్ధతే వళర్ந்துతుంది, అనగా పరిణమతే అది కొంచెం కొంచెం గాని బాగా పెద్దవి అనగా తేంజిన్ గారంచి అనగా అలింజిపోతుంది. ఇట ఈ ఒళ్ళే అవుతుంది. కావంటే అక్కడ రోగం ఒకటి చేతనంగా ఉణర్వు పొరులుగా ఒకటి ఉంది అనే దాన్ని మన పురించుకుంటున్నాము. ఆ ఉణర్వు పొరులు వచ్చి మారకుండా ఉంది, ఈ జడంగా ఉండే ఈ ఒళ్ళే మారుంటా ఉంది అనే దాన్ని పురించుకుంటున్నాము. అట్ట పురించుకునేప్పటికి
ఈ జడాని అన్ని నీకి ఆ జీవస్వరూపంగా ఆత్మగా అక్కడ ఉండేగా దానిని ఈ ఉలగం ఈశ్వరన్ అనేప్పటికీ ఈ ఉలగాని ముழுக்க అన్నిలోని నీకమర నెరంచి ఉండేదే ఆ ఈశ్వరన్ అటాని చూసేము. అన్నిలోని మారుకుంటా ఉండే ఆ అపరా ప్రకృతిని నీక్సి పరా ప్రకృతి అనే ఆ బ్రహ్మణ్ణి మట్టం చూసేప్పుడు అది మారగండ ఉంది. ఆ మారగండ ఆ ఉలగాల ఉండే ఆ బ్రహ్మణ్ణిని మనకు రోగ ఉండే ఆత్మాని ఒకటే అటానిసి చెప్పేము. అది ఇది జీవాత్మ, అది పరమాత్మ. అది ఇది జీవాత్మ కాదు, ఇది చిన్నగా ఉంది, అది ఉలగం పూరా ఉందేగా అటానిసించినా ఉంటే దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఘటాకాశం మహాకాశం. ఘటాకాశం అంటే ఒక పానరోగ ఉండే ఆకాయం. ఇప్పుడు ఆకాయం అనేది అన్ని తావులు నీకమర నెరంజింది. ఒక పాన చేసేవాడి ఏం చేసేది, ఒక పానని చేసేండు ఆ కుయమణ్ వచ్చి ఆ களிமண்ணி పెట్టి పాన చేసేండు. ఆ పాన చేసేప్పుడు దానికి రోగం ఉండే ఆ పానకి రోగం ఉండే తావుందేగా వెళ్ళి ఆ ఆకాయాన్ని మనం ఏం చేసేము మా ఘటాకాశం పానే రోగం ఉండే ఆకాశం వెలి అటాసి చెప్పేము. ఆ ఆకాశం ఎట్టా వచ్చింది, తనిగా ఆ ఆకాయం అన్ని తావుల నీకమర నెరంజి ఉంది. ఈ పాణి అనే ఉపాధి అంటే ఏమిని మనం ఎరకనవే చూసినాము. ఉపాధి అనేది ఏది అంచున ఉండుకుని ఇంకొకటి నుடைய ధర్మాన్ని తన ఎత్తుకుంటుందో అదే ఉపాధి. ఎటా స్ఫటికం ఆ సెంబర్తి అంచిన పెట్టేప్పుడు దాని కలర్ ని ఇది ఎత్తుకుంటుందో అది మరి ఈ పాన ఏం చేస్తుంది, ఆకాయం అనే దీనికి ఉపాధిగా ఉంది. ఆ ఉపాధి రోగనే ఈ ఆకాయం అనేది ఉంది, ఆకాశం అనేది ఉంది అటానిసి మన అది తోట మాత్రంగానే ఉంది. మన ఆ పానే అழிంచిపోతే అక్కడ ఏముంది, ఆకాయంతో సేరుసును అక్కడ ఈ పానేని ఉరువాకేప్పుడు ఆటోమేటిక్ గా ఆకాయం అనేది దానిలో ఉంది. అక్కడ నీకమర నెరంజి ఉన్నప్పుడుగా ఈ పానే దాన్ని పిరిచేట్టుగా ఒక భావనని మనకు ఉణర్వుని మనకు ఎత్తుకొస్తుందే తవర అక్కడ ఉண்மைగానే ఆకాయం అనేది పిరించలేదు అనేదాన్ని మన పురించుకోలే. అదే మరి ఈ రోగం ఉండే ఆకాయాలు ఆ పానే రోగం ఉండే ఆకాయాలు మన ఏమన్నా వేసేమో అని పెట్టుకోండా ఆ అழுக்கு ఏకపట్ట నీళ్లు పోసేము లేకపోతే వేరే ఏమన్నా పోసేము మధ్య పోసేము పాలు పోసేము ఏం వేసినాலும் ఆ ఆకాయానికి ఏదైనా అழுக்கு వచ్చి ఒట్టుకుంటుందా దాని నుంచి అంటే ఏ విధ మాసుని ఆ అழுக்குలని దానిలో ఒట్టదు అనే దానిని మన పురించుకోలే. అదే మాదిరియే ఎట్లా దాన్ని మనం పురించుకుంటున్నామో అదే మాదిరియే మనకు రోగం ఉండే ఆత్మ అనేది అన్ని తావులో ఆత్మనే బ్రహ్మనే అన్ని తావులో నెరంజింది నీకమర. అది వచ్చి మన ఈ ఒళ్ళు అనేది ఉరువ వైపుడుకు దానికి రోగం ఉండట్టుగా మనగా ఎంచుకుంటున్నాము. ఎట్ట పానే రోగ ఆకాయం అనేది నీకమర నెరంజి ఉంటున్నాலும் ఈ పానే ఉరువ వేపుడుకు ఆ దానికి రోగం ఉంటేట్టుగా మనం ఎంచుకుంటున్నాము. அதே மாதிரி இது உருவ வேப்புடு உடல் అనేది உருவா வேப்புடுகு அதாவது தாயினுடைய கருவுలో అది ఉరువాహేపుడుగు ఆటోమేటిక్ గా అది దానిలో ఆత్మ ఉండట్టుగా మన కల్పన చేసేమో. అది కల్పన అంటే ఏమి, అది దానికి రోగం ఉంది అని మనం ఎంచుకుంటాము. యాక్చువల్గా నీకమర నెరంజి ఉంది అనే దాన్ని మన పురించుకోలే. ಈಗ యాక్చువల్గా నాకు రోగ ఆత్మ ఉంది అనేది ఇన్ని దినాలు మనం ఎంచుతా ఉండేది. కావంటే ఎట్టా ఎంచాలి అంటే ఈ కాన్షియస్నెస్ ఈ ఉణర్వు అనేది అన్ని తావులే నెరంజి ఉంది. ఆ ఉణర్వు వచ్చి ఒక ఉడల్ని ఎత్తుకుంటుంది అటనే పడ పురించుకోలే. ఈ ఉణర్వు ఒక ఉడల్ని ఆవాల ఎత్తు ఈ పీరియడ్ ఆఫ్ టైం పుట్టిందిలోండి ఇప్పుడు సచ్చేదాకా ఆ పీరియడ్ ఆఫ్ ఆ కాలాలో
ఈ ఒళ్ళుని అది ఎత్తుకున్నది అనేదే అక్కడ ఉన్మై. మనం ఏం చెప్పేమో ఈ ఉడల్ రోగ ఆత్మ ఉంది అట అనేసి మొదట పురించుకుంటున్నాము. మొదట అట్టనే చెప్పుతురు, మన అట్టనే పురించుకున్న దానించి మొదట శాస్త్రం అట్ట చెప్పితుంది. ఐ హ్యావ్ ఆత్మ, నాకు రోగ ఒక ఆత్మ ఉంది అట అనేసి మన ఎంచుకుంటున్నాము. ఇంకా ఇది చదివినమనక ఏం పురించుకోలేమన అన్ని తావులో ఆత్మ అనేది నీకమర, ఈ కాన్షియస్నెస్ అనేది నీకమర నెరంజి ఉంది. ఆ కాన్షియస్నెస్ వచ్చి ఒక ఒళ్ళుగా మనకు తోట్రంగా తిగండుతుంది అనేదాన్ని మన పురించుకోలే. ఎట్టా పాణేయుடைய ఆకాశం అదిగా ఆ ఉపాధి వచ్చేప్పుడు అక్కడ ఉండట్టుగా మనకు తెలుతుందో, ఆ ఉపాధి నీగితే అక్కడ ఆకాశం ఆ ఘటాకాశం మహాకాశంతో సేరుసిన. మహాకాశం అంటే పెద్ద ఆకాయం, నీకమర నెరంజి ఉండే ఆకాయం. ఘటాకాశం, ఘటం అంటే పాణే అని అర్థం. పాణేకి రోగం ఉండే ఆకాశం వచ్చి పాణే అలింజిపోయేప్పటికి ఆ పెద్ద ఆకాశంతో సేరుతుంది, ఐక్యం అవుతుంది అటానేమో. యాక్చువల్గా అది ఐక్యం అవలా, అక్కడ ఒకటి అవలా, అది మనకు ఊరిగా ఆ వాళ్ళకు తోంచుతుంది అనగా అది అలించేప్పుడు అది లేకుండా సగాతుంది అంతే. అదే మరి ఈ ఒళ్ళుని అనేదాన్ని మన పురించుకోలే. ఇదే ఘటాకాశం మహాకాశం అనే దాని అర్థం. ఇప్పుడు అదే ఇది ఇంకొకటిని దీనిలో మనం పురించుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఎట్టా పరుతుంది, ఆ ఎలక్ట్రిసిటీ అనేది అక్కడ రోగ ఫ్లో అవే దాని నుంచి మనకు అది పరుతుంది. అదే ఇది స్థూలంగా ఉండేదాని సూక్ష్మం. అదాదు ఫ్యాన్ అనేది కన్నుకు తెలుతుంది, ఈ ఎలక్ట్రిసిటీ అనేది మనకు కన్నుకు తెలాలా. ఆ సూక్ష్మ నిలయికి పొయ్యేప్పుడు మనకు అది తెలాలా. కావంటే ఆ ఎలక్ట్రిసిటీని మన నిండా దీనికి ఉపయోగపడుతుంది వెళ్ళవును. అదే ఎలక్ట్రిసిటీని ఫ్రిడ్జ్ కు యూజ్ చేసిందలోను, మిక్సీకి యూజ్ చేసిందలోను, గ్రైండర్ కు యూజ్ చేసిందలోను. స్థూలంగా ఉండేప్పుడు అది ఒకటికి మట్టునే యూజ్ అవుతుంది. ఆ ఫ్యాన్ అనేది గాలికి మట్టునే యూజ్ అవుతుంది. అదే అది సూక్ష్మ లెవెల్లో ఉన్నప్పుడు అన్నికి నేని యూజ్ అవుతుంది. అది ఇంకా కారణ లెవెల్ కు పోతుంది. అణుగా ఆ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ చెప్పేమి ఆ అటామిక్ ఫామ్ కు పోయేప్పుడు ఇంకా దాని లెవెల్ వచ్చి ఆ నిలయలో అది ఇంకా కారణంగా వద్దే ఇదిగా పోయేప్పుడు, అణు లెవెల్ కు పోయేప్పుడు, అటామిక్ ఎనర్జీతో అవేప్పుడు దాని నిలయే వేற. అది ఇంకా ఆటం బాంబులు అటమారి దింతాని వద్దే మంచి విషయాలను ఇదల్లో యూస్ అవును, చెడ్డ విషయాలకు యూస్ అవును. అదే మరియే మనకు రోగం ఉండే ఆ ఎనర్జీ వచ్చి సూక్ష్మ లెవెల్లో ఉన్నప్పుడు ఒక టైప్ లో ఉంది, కారణ లెవెల్లో ఉన్నప్పుడు ఇంకా దాని తన్మయిలు తాని వద్దే మన చెప్పేమేక ఓ మహాన్లంతా సిద్ధి ఇంత చెబుతామేక. అది వచ్చి అహిమ, లహిమ, మహిమ అటన్స్తా చెప్తారు. చిన్నగా పోయేది పెద్దగా అవేది, ఆంజనేయరంతా పెద్దగా అవి చిన్నగా వినారు అనేస్తా పురాణాలు చదివాము. అట్ట మారింత చేసేదాన్ని, నీళ్ళలో నడిసేది, ఆ గాలిలో పరంది పోయేది, అట్ట మారింత ఎది కాని చేసిందుకు వెళ్ళవే ఆ తన్మయిలంతాని ఈ ఒళ్ళుకు వచ్చిందుకు ఆరంభించును. ఆ సూక్ష్మ లెవెల్ అంత ఇదిగా పొయ్యేప్పుడు అదింతానే ఇక్కడ మన పురించుకోలే. ఆత్మ లెవెల్ అనేప్పుడు అంత ఇదిగా ఒక దాని ఇంకా సూక్ష్మంగా ఇంకా దాని ఉన్మై నిలయి అట్టాన్ని చెప్పేమే ఆ ఒక సత్సిత్ స్వరూపంగానే అది అవేప్పుడు దాన్ని పెట్టి ఎన్నో విషయాల్ని మన నుంచి చేసిందుకు వెళ్ళవును. అంత అలవు మనకు రోగ శక్తి అనేది ఉంది అనేదాన్ని మన పురించుకోలే. దానికే ఇది అన్ని ఆ మహాన్యంతాని వాళ్ళ ఒక తావులో ఉంటున్నాళ్ళు అన్నిని వాళ్ళ వసాల వాళ్ళ నుంచి పెట్టుకుంటూ వెళ్ళవుతుంది. అంటే దేని నుంచి వెళ్ళవుతుంది, ఈ ఆ తన్మయికి వాళ్ళు సకాపోతురు. అన్నిని వాళ్ళ వసాల పెట్టుకునే అంత అలవుకు కెపాసిటీ, ఆ తిరమై అనేది
వాళ్ళకి వచ్చిందుకు ఆరంభించును. ఎట్లాంటి వచ్చింది? వాళ్ళు అన్ని కాని వాళ్ళే అవే ఆ తన్మై ఆ అన్ని కాని ఆ ఐక్య స్వభావం ఆ స్వరూపంగానే అవే ఇప్పుడు ఐక్యంగా అన్నిని నేనే అనే ఆ ఇది అది ఎన్నం అంటానికి కూడా మనం చెప్పకూడదు. ఆ స్వరూపంగానే వాళ్ళు అవే ఇప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్ అది ఎనర్జీని కూడా చెప్పకూడదు. ఎనర్జీ అనేప్పుడు అది జటంగా వస్తుంది. అది ఇంత మనం ఇంకా చూడపోయాము. அடுத்த 7, 6, 7, 8 ఆ శ్లోకాలంతా మనం చూడపోయాము. ఎనర్జీ అనేది కూడా జటనే. అది తని ఇంకా அடுத்த శ్లోకాలు వచ్చేప్పుడు చూద్దాం. ఇది ఇప్పుడు చూసిందాకా నేను చెప్పింది వచ్చాను అంటే ఆ సూక్ష్మ లెవెల్ ని మనం పురించుకుందుకు ఆ ప్రయోజనాలతో మనం అనుభవించేదానికే ఈ ఐక్యం అనే దాని వాళ్ళు పెద్దాలు చెప్పి పెట్టిండారు. అంత அளவுக்கு మన పైగా அதாவது పైగాట ఆ మేలాన నిలైని మన అடைஞ்சేదానికి ఇది తాని మనకు ఉపాయంగా ఉన్ను. ఇది అடைஞ்சేదాన్ని அடுத்த ఊరికి మన ఇట్ట మరి ఇంత చదివితే సానా మరి అంటే ఊరికి చదివితే మట్టు చాలదు. ఇంకా அடுத்து ఇంకా వస్తుంది 8వ శ్లోకాలోండి జ్ఞానానికి ఉండే తగుదీలు ఏమి అనేదాన్ని మనకు చెప్పబోయారు. ఆ మంచి గుణాలే అమానిత్వం అదంబిత్వం వచ్చును వరుసగా ఒక 20 గుణాలని పట్టి విளக்காలు చెప్పబోయారు. అట మరి దేవి அடுத்தடுத்த అధ్యాయాల్లోని నద్గుణాలని పట్టి నిండా చెప్పారు. అదింత ఈ జ్ఞానాన్ని అடைஞ்சేదానికి ఉండే తగుదీలు. ఆ తగుదీలని మనకు రోగ ఇంక్రీజ్ చేయంగా మనకు రోగ దాన్ని వளர்த்துకునే దాని మూలంగా మనం ఏం చేస్తాం? కొంచెం ఆ జ్ఞానాన్ని తెలివిగా పురించుకుంటూ ఆ సమదర్శనం అనేది మనకి వచ్చిందుకు ఆరంభించును. అదావదు ఈ ఆత్మాని అనాత్మహాని అనాత్మాని ఆత్మహాని మార్చి పురించుకుంటున్నామేగా అదే అరియామే. ఈ ఒళ్ళుని నేను అటానిసి అభిమానంతో నేర్చేనేగా అదే అజ్ఞానం అరియామే అనిసి మన చెప్పేము. ఈ అరియామేని నీకేదానికి ఈ నర్పణులు ఈ తక్కుదీలంతా మనం ఒకటినే చూసిందాము. సాధన చతుష్టయం వివేకం వైరాగ్యం సత్ సంపత్ ముముక్షుత్వం అటానిసి కూడా మన చూసిండాము. ఇది ఇంత ఉంటేనే దాన్ని క్లియరా మన పురింజుకుందుకు వెళ్ళవును. ఆ మనసునుடைய ఆ పక్వం అనేది ఈ జ్ఞానాన్ని పురింజుకుందుకు వద్దే ముఖ్యం. దానించే దీని విలక్కంగా ఇంకా చెప్పపోయేది. మన దీని ఒక అవుట్ లైన్ గా ఈ సంబంధం అంటే ఏమి అటని చూసిందాము. ఈ సంబంధం దేనికోసం మన తెలుసుకోలే. ఈ ఐక్యం అనేదాని అన్ని ఒకటే అనేదాన్ని దేనికోసం మనం తెలుసుకోలే అనేదే రెండో మాట చెప్పింది. అట తెలుసుకుంటేనే మన వచ్చి ఆత్మనే అనేప్పుడు మన నుంచి చేసింది వెళ్ళవదు అనేది ఒకటినే ఉంటది. అక్కడ అన్ని నేని ముడించును అనే ఒక పవర్ ఆ శక్తి ఆ తిరన్ మనకు వచ్చింది ఆరంభించిన. ఇది ఇంత ఒక మేలోటంగా మనం మాట్లాడేము కాబట్టి దాని వచ్చి ఆ మహానుடைய చరిత్రాన్ని మన చదివేప్పుడు దాని ఓరలవు మన పురించుకోవచ్చు. దానిగా మహానుల చరిత్రాలు తాని తిరిగి వాసిచ్చి చూడాలి. ఆ వాసిచేప్పుడు ఏ రామకృష్ణరు శారదమ్మ కథలు అనగా ఏ కృష్ణ ఏకపట్ట సిరడి సాయి ఉడేది అనగా చైతన్య మహాప్రభు ఏకపట్ట గురు మన ఇండియాలో ఉండినారు. మీరాబాయ్ అందరుடைய சரித்திர தோரணம் நின்ற கூறு దీన్ని చదివింది వెళ్ళబోతున్నాను. మన ఆళ్వార్లు నాయన్మార్లు అట్టా ఏకపట్ట కథలు మనదిలో ఉంది. దానిలో కొంచెం గూరునుடையது నాని முழுமைగా మన చదివి చూడాలి. అట్ట చూసేప్పటికే దానిuடைய మహిమలు అందాలనింత మన ఓరளவுக்கு నాని కొంచెం నేను ఇంతంతా ఉండిందా అనేది నాని మనకు పురించును. ఆ పట్టుబడేదానికి నాని దాన్ని మన చదవాలి. ఏం చూసాము? ఆ సంబంధాన్ని చూసి ముడిచినాము. దీనే
మనకి రెండవది శ్లోకాలో ఇక్కడ చెప్పారు. ఆ అర్జున ఉవాచని ఉడిసి శ్రీ భగవాన్ ఉవాచ ఉన్నది శ్లోకం ఎత్తుంటే రెండవది శ్లోకం దీని మన ఇప్పుడు సూతాడి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఇక్కడ మన ఈ రెండవది శ్లోకాల్లో ఏం చూడపోయాము అంటే మొదటి లైన్ లో ఐక్యం అనే దాని పற்றி చెప్పబోయారు. మొదటి లైన్ లో ஐக்கியம் நீ செப்பவியரு. ரெண்டாவது லைன்ல ஐக்கியனுடைய பெருமை மகாத்மியம் பற்றி రెండవది లైన్ చెప్పుతుంది. ఈ రెండవది శ్లోకాల్లో ఏం చూడపోయాము, మొదటి లైన్ లో ఐక్యం అనే దాన్ని చెప్పబోయారు. அடுத்து రెండవది లైన్ లో மகாத்மியம் பெருமை, ఈ ఐక్యానుடைய பெருமை ఏమి, ఈ జ్ఞానத்தினுடைய பெருமை ఏమి అనే దాన్ని రెండవది లైన్ లో చెప్పబోయారు. చూద్దాడి. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోః క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్ తత్ ஞானம் மதம் மம. அதாவது ச அபி అంటే మేலும் కూడా, చ అంటే మేலும் అండ్ అటన్స్ అర్థం. అండ్ ఇదుவும் அதுவும் అటన్సిందా రామ అండ్ లక్ష్మణ అండ్ చెప్పేమే అబ్బిండుని వాండుని అటన్సి అదే చ. ఆ చ అపి, అపి అంటే మోర్ ఓవర్, అది మేலும் అవను కూడా, కూడా అటని చెప్పేమిగా అదే అపి అనే దానికి అర్థం. ఇక్కడ వచ్చి ఈ చ అపి వద్దే ముఖ్యమైన వార్త. అది దేనికి ముఖ్యం అనేది రెండవ మాట చూత. చాపి క్షేత్రజ్ఞం, క్షేత్రజ్ఞం అంటే మనం ఏற்கனவே చూసినాము, ఈ ఇర్పిడాన్ని అరించిన వాండే. ఇర్పిడం అంటే ఇక్కడ ఏమి, క్షేత్రం అంటే శరీరం, ఈ శరీరాన్ని అరించిన వాండుగా మాం, మాం అంటే ఎన్నై, విద్ధి, విద్ధి అంటే అరివాయి ఆగ, అరించుకో. క్షేత్రజ్ఞం మాం విద్ధి, నన్ను, మాం అంటే ఎన్నై. ఇక్కడ ఎన్నై అంటే దోర్ని ఈ ఆత్మాని అటానిసిని మనం ఎత్తుకోవచ్చు. ఇక్కడ ఈశ్వరన్ అటానిసి ఎత్తుకోవచ్చు. మాం అంటే ఇక్కడ భగవాన్, ఆ ఈశ్వరన్ భగవానే కృష్ణరే ఇక్కడ చెప్పారు. నన్ను నా ఈ క్షేత్రజ్ఞం కాని కూడా సూరు, అది ఎట్టా మరి అరివాయ్ తెరిందుగొల్వాయ్ అటాని చెప్పి సర్వక్షేత్రేషు అటానిసి ఒక వార్త వేసేది. సర్వక్షేత్రేషు అంటే అన్ని ఇరుపిడాలోని, అన్ని శరీరాల్లోని, అదాவது జీవాత్మ అనేది తన నాకు రోగ ఒక జీవాత్మ ఉంది, నీకు రోగ ఒక జీవాత్మ ఉంది, యాన రోగ ఇంకొక జీవాత్మ ఉంది, సీమ రోగ ఇంకొక జీవాత్మ ఉంది అటానిసి ఏకపట్ట జీవాత్మలు ఉందా అటానిసి మనం ఒక కేల్వి రావచ్చు. దానే ఇక్కడ లేదు అటాని చెప్పారు. క్షేత్రజ్ఞం మాం విద్ధి, అది దోరు ఎన్నై అరివాయ్ సర్వక్షేత్రేషు అన్ని ఇర్పిడాలోని నన్ను క్షేత్రజ్ఞన్గా నువ్వు తెలుసుకో. అన్నిలోని నేనే ఉండాను, నేనే అన్నిని అరించుకునే వాండుగా, అన్ని ఒళ్ళులోని నేనే ఉండు, దాన్ని అరించుకునే వాండుగా, తెలుసుకునే వాండుగా, క్షేత్రజ్ఞన్గా నేను అన్ని బాడీలోని నేనే ఉండాను. అన్ని నేనే ఉండాను అనేప్పుడు నేను తనితనిగా లేదు, నేను ఒకండుగా అన్ని రోగాన్ని నీకమర నెరంజి ఉండాను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. హే భారత, భారత అనేప్పుడు వాళ్ళు అర్జునన్ని
చెప్పారు. భరత వంశాలో పుట్టినవాడే నువ్వు దీన్ని తెలుసుకో. దేని తెలుసుకో? ఈ అన్నిలోని నేనే, అన్ని క్షేత్రాల్లోని అన్ని దేహాలోని నేనే ఉండాను. నేనే అనేప్పుడు ఇక్కడ ఆ భగవాన్ అటానిసి మన చ అపి అనేప్పుడు 3 అర్థాలని చెప్పారు. அதாவது నేనే, அதாவது ஏவ అనే అర్థం. ఏవ అంటే நான் மட்டுமே. அதாவது నే మట్టునే అనేప్పుడు ఈ జీవాత్మ అటానిసి ఎత్తుకోవచ్చు. அதாவது தான்கா ఉండాను. నేను అనేప్పుడు நான் தான் இருக்கிறேன், நான் తానాக இருக்கிறேன். తాన్ అనేప్పుడు నే ఈ ఒళ్ళుగా లేదు, నే ఆత్మగా ఉండాను అటానిసి ఒక అర్థం ఎత్తుకోవచ్చు. అనగా ఇంకా 7 శ్లోకాలు 6-7 శ్లోకాలు వస్తుంది. ఈ ఉలగం పూరానే క్షేత్రనే అటానిసి మన ఏற்கனவே చూసాము. ఫస్ట్ శ్లోకం చూసేప్పుడు ఈ క్షేత్రం ఇరిపిడం అనేది ఈ శరీరం మట్టు లేదు, అది ఈ శ్లోకాల్లో ఇచ్చిండారు. அடுத்து ఇంకా వచ్చే శ్లోకాలలో 6-7లో ఏం చెప్పబోయేది? ఈ మనస్సు క్షేత్రనే అనగా ఈ ఉలగం పూరానేని మన దేని అరించుకుంటున్నామో అది పూరానేని క్షేత్రనే, ఈ ప్రపంచం మొత్తనేని క్షేత్రనే అనేదాన్ని మన ఏற்கனவே 1வது శ్లోకం చూసేప్పుడు ఏற்கனவே చెప్పిన దాన్ని మన జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ ఒళ్ళులోండి తలలోండి కాలు దాకా ఉండే ఈ దీన్ని అరించుకున్నమాండుని క్షేత్రనే. అదే మరి ఈ ఉలగం మొత్తాన్ని దోండు అరించుకుంటున్నాడో వాండుని క్షేత్రజ్ఞనే అనేదాన్ని మన ఇక్కడ పురించుకోలే. అటనేప్పుడు ఈ క్షేత్రం అనేదాన్ని 2 మీనింగ్ క్షేత్రానికి ఇప్పుడు చెప్పేము. ఒకటి వచ్చి అదే 2 మీనింగ్ అంటే 2 ఈ తావులో 1வது శ్లోకాల్లో దాని శరీరం ని చెప్పేము. ఈ శరీరం అనేదాన్ని 6-7 శ్లోకం వచ్చేప్పుడు ఈ ప్రపంచానేని క్షేత్రం అటానిసి చెప్పుతారు. దాని మన அடுத்த శ్లోకం వచ్చేప్పుడు చూతాడి, దాన్ని బట్టి ఇప్పుడు యోచించాదు. ఊరికి మీరు తెలిసి పెట్టుకోండి. దీన్ని చెప్పేము ఈ ప్రపంచం మొత్తాన్ని ఆ ఇరిపిడనే దాన్ని అరించుకునేవాండు అనేప్పుడుగా ఆ ఈశ్వరన్ ఈ మాయా తత్వంగా ఈ అపరా ప్రకృతిగా ఉండేదే ఈ ప్రపంచం. ఆ ప్రపంచాన్ని అరించుకునేవాండు దోండు అన్నిలోనే ఉండే ఆ బ్రహ్మం వాండు గాని నన్ను నువ్వు తెలుసుకో. అదే ఇక్కడ చాపిలో మొదట నన్ను జీవన్ గా తెలుసుకో. 2வது ఈ ఉలగంగాని నేనే ఉండాను. అపరా ప్రకృతి అపరా ప్రకృతి గాని పరా ప్రకృతి గాని దూరుండారు ఆ ఈశ్వరనే ఉన్నాడు. పరిణామి ఉపాదాన కారణం నేనే 2గా ఉండాను అటానిసి ఎలా అధ్యాయంలో చెప్పినారు. అపరా ప్రకృతి గాని పరా ప్రకృతి గాని పిరిచి నేనే ఉండాను అనేప్పుడు ఆ జగత్ గాని నేనే ఉండాను అనగా 3வது ఇంకొక అర్థం ఏమింటే ఈశ్వరన్ గాని నేనే ఉండాను. జీవ జగత్ ఈశ్వరన్ అనేది 3 నేని వేరే లేదు, అన్ని నేని ఒకటే అనేదాన్ని ఈ వరి మూలంగా మనం పురించుకుంటున్నాము. దేనికంటే క్షేత్రజ్ఞన్ అనేప్పుడు ఈ అన్నిని అరించుకునేమాట ఆ చిదాభాసన్ గా చెప్పచ్చు. అహంకారం అనేసి చెప్పచ్చు. అహంకారం అంటే ఈ హిరణ్య గర్భణ ఇదంతా చెప్తారు. అదావదు అదంతా మీరు తత్వబోధం వింటనే పురించును. ఇప్పుడు దాంతో కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. అన్నిని పురించుకునేవాండి ఆ సాక్షిగా ఉండేవాండి అటాంటి మట్టు తెలుసుకుంటే సాను. ఆ సాక్షిగా ఉండుకుని దీన్ని పురించుకునేవాండు దోండో వాండు మనకు రోగం ఉన్నాండు, వాండే అన్ని తావుల నీకమర నిరంజి ఉన్నాండు. అది బ్రహ్మనేహ మరి ఆ బ్రహ్మంతా చేతననేక వాండెట్ట జడంగా ఉండింది వెళ్ళవను అటానిసి మన అరింజుకు మన కేள்வி ఒక కేள்வி వచ్చేప్పుడు అదావదు ఏం కేள்வி తెలివంక బాగా పురించుకుండా కేள்வி వచ్చి జటం అనేది మన ఈ ఒళ్ళు,
చేతనం అనేది ఆ సాక్షిగా ఉండే బ్రహ్మం. బ్రహ్మని తనిగా ఒక పని లేదు, దాని నుంచి దేనిని పురించుకుందు వెళ్ళవదు, ఒకటి చేసింది వెళ్ళవదు. ఈ ఒళ్ళు తనిగా జటం, దాని నుంచి ఒకటి చేసింది వెళ్ళవదు. ఇది రెండు సేరేపటికి అక్కడ ఒక తత్వం క్రియేట్ అవుతుంది. అది మాయ నుంచి ఒకటి ఉరువవుతుంది, అదే అహంకారం అటనిసి చెప్పేమో. ఇప్పుడు మన ఇట పిరిచి పురించుకునేప్పటికి ఇది పూరా ఈ చేతన ఇది పూరా బ్రహ్మంలో చేరిస్తున్నాము, జడంగా ఉండేది పూరా ఎల్లో చేరిసేమో అనాత్మలో దల్లో మాయలో చేరిస్తున్నాము అని. అక్కడ ఈ రెండు ఎడైలో ఉండే అహంకారం అనేది దెల్లో చేర్చడం, మరి ఈ రెండుని సేరి ఒక ఉయిర్ తత్వం అనేది వస్తుంది. ఇక దాని ఎక్కడ ఇట్ట విచారం చేసేప్పుడు అది లేకుండా సకాఫవుతుంది అనేదే అక్కడ ఉண்மை. దానికి మన నిండా కత్తలు చూసిండాము, ఏற்கனவே చూసిన కత్తనే. ఒక పెళ్లి ఇంటో ఒకటి నేను మాంపల వీటి వాటి జాలీగా అన్ని బంతి అందరితో అధికారం చేసుకుని బాగా తినేసి ఇట్టి పోతా ఉన్నాడు. వాడిని పెళ్లి ఉంటున్న ఇంటి వాళ్ళు ఏం ఎంచుకున్నారు, పెళ్లివుడి ఇంటి వాళ్ళని ఎంచుకున్నారు. వీళ్ళు ఏం చేయరు, పెళ్లివుడి ఇంటి వాళ్ళే పెళ్లి ఉంటున్న ఇంటి వాడి వాళ్ళంది పెద్ద ఇదిగా ఉండేవాడి వాళ్ళంది మన ఒకటి చెప్పాదని వాళ్ళని గమ్మున ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసేది, వాళ్ళు రెండు గురుగు తెలాకుండా వాళ్ళు మాట్లాడకుండా ఉండేదాకా వీళ్ళుடைய కొట్టం నడుచుకుంటా ఉన్ను. అదే ఇది వీళ్ళు రెండు గురు సేరి మాట్లాడి అది దోరు అటానిసి విచారం వచ్చేప్పుడు వాడు దాన్ని చూస్తున్నాడు. చూస్తే వాడు ఏం చేస్తున్నా அடுத்த సెకండ్ వాడి మాయంగా మరంజితున్నాడు అక్కడ ఉన్నంటే. అదే మారియే మనతో ఉండే ఈ ఈగో అనేది మన அறியாமை నుంచి మనకాని నేను ఒక ఇండివిజువల్ తని జీవన్, నేను ఒక మనిషి, ఒక జీవన్ అటనిసి తని మనిషి అటనిసి నేను ఒక ఇండివిజువల్, నేను భూమ విద్యా భారతి మల్లిక లేకపోతే నేను సుధంద్ర అటనిసి నేను ఎంచేనేగా తనిగా ఒక వ్యక్తిగా ఒక తని మనిదన్గా నన్నే ఎంచుకుంటున్నా. ఆ దీని ఎప్పుడు అది పోతుంది. నే వచ్చి నాతో ఉండే ఈ ఉయిర్ తత్వం అనేది బ్రహ్మన్తో చేరుతుంది, నాతో ఉండే ఈ జడ తత్వం అనేది మాయతో చేరుతుంది. అనగా నేహాని నేను ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటానిగా నేను అటనిసి తనిగా అది ఎక్కడికి పోయింది, అది ఒకటినే లేదు అనేది పురించుకుందికే ఇది పూరా. అది మనగా ఒకటిని ఉరువాకి పెట్టుండాము, ఒక నామ రూపం అనేదాన్ని మనగా ఉరువాకి మన దల్లో வாழ்ந்துకుంటా ఉండాము. దాని ఆ ఒక నామ రూపాన్ని ఆ ఒక ముడిచు నుంచి ఏకపంపట్ట ముడిచులు మనగా వేసుకుని దాన్ని అడిపడిగా పట్టుకునేగా మన నా ఇది అహంకారం మమకారం అన్ని వచ్చింది. అట ఏకపట్ట ముడిచులు దాని అడిపడిగా పట్టుకునే ఉంది. దాని అన్ని నేని మన ఉண்மை నెంచుకు దల్లో పోరాడుకుంటా ఉండాము. ఆ పోరాటనే సంసారం బంధం అటనిసిత దాన్ని చెప్పేము. ఇక్కడ మన బాగా పురించుకోవాల్సింది ఏమంటే ఈ నాన్ అనేది మన ఇట మన ఫాల్స్లీ కొత్త మనగాని ఒక క్రియేట్ చేసిన ఈ ఇండివిజువల్ లేదు, ఉண்மைగా అది లేదు అట అనేదాన్ని మన పురించుకునేప్పుడు ఈ బంధోని లేదు, మోక్షోని లేదు. ఇది నే அறியாமைలో ఉండాను అటానిసి నే ఎంచేప్పుడే నాకు మోక్షం అనేది కావాల. ఎప్పుడు నా அறியாமைలో లేదు అనేదాన్ని నేను పురించుకుంటున్నానో అప్పుడు నాకు బంధం లేదు, మోక్షం లేదు. ఈ దీనిని మన తెలివిగా పురించుకోలే. అదావదు స్వరూపాలనేని నేను ఏ విధమైన అழுக்குల ఎట్టా ఆహాయానికి లేదో అది మరి నాకుని ఏ విధ బంధోని లేదు, మోక్షోని లేదు. నేహా ఒకటిని క్రియేట్ చేసి ఒకటి ఉరువాకి నే దల్లో కర్పణగా నే ఉరువాకి పెట్టిందా నా ఒళ్ళు అటానిసి నే ఉరువాకి ఈ సముదాయాల్లో నే ఇట్ట ఉంటాను అటానిసింతా నే ఉరువాకి పెట్టిన ఆ దిల్లో
నేను ఏం చేసాను வாழ்ந்துకుంటా ఉంటాను అది లేదు, అది ఉண்மை లేదు, అది తోట్ర మాత్రమే అనేదాన్ని నేను పురుంజుకునేప్పుడు నాకు బంధోని లేదు మోక్షోని లేదు అనేదాన్ని మన పురుంజుకుంటాము. దానికే ఈ జ్ఞానం పూరం. దాని ఇక్కడ ఏం చెప్పారు அடுத்த లైన్ లో క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం. ఈ క్షేత్రం ఇరిపిడం, క్షేత్రజ్ఞయోహో అంటే ఈ రెండు అర్థం. ఈ క్షేత్రజ్ఞన్ ఈ రెండు ఉండే జ్ఞానం దాని ఉடைய ఆ జ్ఞానాన్ని ఏ జ్ఞానం ఉందో దాని ஞானம் மதம் மம அது ஒக்கட்டே ஞானம் அட்டானிசி என்பது என்னுடைய கருத்து. மம மதம் అంటే மம అంటే என்னுடைய మతం అంటే కరుత్తు. ఇదే నా ఉடைய కరుత్తు అటానిసి భగవాన్ చెప్పారు. ఏమి భగవానుடைய కరుత్తు ఈ ఇరుపిడాని అరించుకున్న వాడిని ఈ రెండు ఉండే జ్ఞానం అటానిసి ఏది ఉందో ఆ జ్ఞానాన్ని అదే జ్ఞానం వేరొక్కటినే జ్ఞానం లేదు అటానిసారు. ఇప్పుడు మన చదివేమేగా ఈ జ్ఞానం అన్ని వ్యవహారాలు మన అన్నిని బట్టి తెలుసుకుంటాం. ఇక సైన్స్ జాగ్రఫీ అటానిసి ఏకపట్ట జ్ఞానాల్ని మన తెలుసుకుంటున్నాము అటాని ఎంచేము. అరివు అటానిసి మన ఎప్పుడు చెప్పేది వ్యవహారాలు అరివుని మనం ఏం చెప్పేమో అది అన్నినేని జ్ఞానం లేదు అటానిసారు. ఇక్కడ అది అన్నినేని అపరా విద్య అంటే కీలాన జ్ఞానం. అదే ఇది ఎది ఈ క్షేత్రజ్ఞాన్ని పట్టి మన ఏం తెలుసుకుంటున్నామో అదే ఉన్మయాన జ్ఞానం, సత్య జ్ఞానం దాన్ని చెప్తారు. ఇప్పుడు మన చదివేది ఉలహళంలో మన చదివేది తెలుసుకునేది పూరానేని మిథ్యా జ్ఞానం. దేనికి అట్ట చెప్పారు అంటే ఈ జ్ఞానం ఈ మిథ్యా జ్ఞానం వచ్చి మారుగుంటా నేను ఒకటిని బట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నా అది ఏమవుతుంది కొంచెం కాలం అవిన వెనక అది మారుతానే ఉంది. అది బాగా మన పురించుకోవచ్చు. ఇప్పుడు ఒక మనిషిని బట్టి నేను ఒక అరివుని అడంజేను వీళ్ళు ఇట్టనే అటానిసి మన ఎంచుకుంటున్నాము అనగా దాని వాళ్ళనే అది అని కొంచెం కాలం పోయేప్పుడు వాళ్ళు మారేరు మనని మారేము. మనకుని పక్వం అవుతుంది, వాళ్ళకుని పక్వం అవుతుంది. అప్పుడు అది మారుతుంది. ఏ అరివు ముందర ఎత్తుకున్నానో పురించుకున్నానో అది మారుతుంది. సైన్స్ అట్టనే ఇప్పుడు ఒకటి కండుపిడిచారు. నేడు చెప్పారు 7 ప్లానెట్స్ ఉంది అట్టాడిసి 7 కోள்கள் ఉంది రేటి చెప్పారు 9 కోள்கள் ఉంది మార్చి వాళ్ళు కండుపిడిచంగా దానిలోని మాట్రాలు ఉంది అనేది మన పురించుకుంటున్నాము. ముందర భూమి తట్టగా ఉంది అన్నారు. అనగా సూర్యనే భూమిని సుత్తుతుంది అటాడిసి మోట ఎంచినారు. అనగా దాని వనగా భూమియే చుట్టుతుంది అనేదాన్ని పురించుకున్నాము. అట్ట కొంచెంగాని ఆ డెవలప్మెంట్ వచ్చేప్పుడు ఆ అరివు మారుకుంటా అవుతుంది అనేదాన్ని మన తెలుసుకుంటున్నాము. ఈ ఉలగ వల్ల ఉండే అరివులు పూరానే మాట్రానికి ఉరియదు. అదే ఇది ఈ పరా విద్య అనేది ఈ సత్య జ్ఞానం అనేది వచ్చి మారదు. దాని மெய்ஞான వస్తువై పట్టియ జ్ఞానం. ఈ ఉண்மைగా ఉండే ఈ వస్తువుని పట్టియ జ్ఞానమానது ఆ ఆత్మ బ్రహ్మం అంటాన్ని చెప్పేవిగా దాని పట్టియ జ్ఞాననే ఉண்மையான జ్ఞానం. కొదవ అన్నినేని అపరా విద్య అది వచ్చి కీలాన జ్ఞాననే. ఈ దీన్ని మన புரிஞ்சுக்கொள்ள தானே ఇక్కడ அடுத்த லைன்ல చెప్పారు ఆ మహిమేని. అదావదు ఈ ఐక్య జ్ఞానానుடைய బలం ఏమి అంటే మన ఈ సత్య విషయాన్ని పట్టి క్లియర్ గా పురించుకుంటున్నాము. ఏది సత్యం ఏది మిథ్య అనే దాన్ని మన పురించుకుంటున్నాము. అట క్లియర్ మన పురించుకునేప్పుడు అరివు వచ్చి వస్తువుని పొరుతే ఉంది అనేదాన్ని మనం పురించుకునేప్పుడు మనకు సంసారం అనేది లేకుండా
సకాఫోను ఈ బంధం అనేది మనకు ఉండదు. మనకు మన பூர்ணத்துவானி அடைஞ்சிட்டோம். ఆ వస్తువు ఉన్మయాన సత్య వస్తువుని పற்றி క్లియర్ గా మనం పురించుకునేప్పుడు మనకేమవుతుంది, ఆ పూర్ణత్వాన్ని మన అన్నిలోని సమదర్శనం అనేది చూసేప్పుడు మనకు మనసులో ఆ పూర్ణత్వం అనేది ఉంటుంది. ఆ పూర్ణత్వాలని మనం ఉంటాము. దాన్ని పురించుకోకుండా ఈ అరియామయ నుంచి అది మరంజి ఉంది. ఎట్టా మన చూసినామే పుకై మరచేట అటాడిసింత మన కన్నాడిలో అలుకు మరచేట అనగా ఎట్టా గర్భాలో బైగా ఉండే ఇది వచ్చి గర్భపై ఎట్టా గర్భాన్ని మరచుతుందో అది మారి అనేటంతా మన చూసాం. ఈ జ్ఞానాన్ని మరచుతుంది. మరచేది మట్టు లేదు, వేరే కానీ మనకు తెలాబెట్టితుంది ఈ అజ్ఞానం. దాని నుంచి ఈ అజ్ఞాననే అక్కడ అన్నికి కారణనే తవర మనకు ఈ జ్ఞానం వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా ఇది అన్నినేని సకాఫోను అనేదాన్ని మన పురించుకోలే. ఇప్పుడు ఈ అజ్ఞానం దోరు కడితే అంటే దోరు నాకు అజ్ఞానం ఉంది ఎంచేమో వాళ్ళకే ఈ అజ్ఞానం. ఇప్పుడు నాకు అజ్ఞానం ఉంది నేను ఎంచినానంటే నాకే బంధం మోక్షం అన్నినేని ఇది ఆ తకుదీలు పెట్టుకుని అదావదు యాక్చువలా మొదట ఏం చెయ్యాల, ఈ తకుదిలిని అడంజాల. ఏం తకుదిలని, ఈ మంచి వాల్యూస్ కర్మయోగం మూలంగా చిత్తశుద్ధి అదింతా అడంజి ఏకాగ్రత ఎక్స్పాన్షన్ అన్ని అవిన వెనక మనసు వచ్చి ఓరளவுக்கு బాగా పక్వం అవిసింది. ఆనక ఈ జ్ఞానం వచ్చేప్పుడు తెలివాన ఈ జ్ఞానాన్ని మన తవలేప్పుడు మన వచ్చి ఆ ధర్మ స్వరూపంగా ఆ సచ్చిదానంద స్వరూపంగా ఆ నిరైవే వడివంగా అపూర్ణంగానే మన ఉంటూ అప్పుడు మనకొచ్చి వేరే అనేదే ఉండదు. మన మనసులో ఆ భేదం అనేదేని అక్కడ ఉండదు. ఆ దిల్లో మన లయించి ఉంటూ ఆ పూర్ణత్వాల లయించి ఉన్నప్పుడు ఎదినేని మనకు విద్యాసం అనేది తెలాదు. అక్కడ అట్ట ఒక నిలై వచ్చేప్పుడు మనకు ఈ బంధం అదే ఆ నిలై అనేది వచ్చిపోయేది లేదు. ఆ నిలైగానే మనం ఉంటాము. ఇక్కడ ఏం చేసేము, ఈ అజ్ఞానం ఈ పక్వం రాంగా అజ్ఞానం విళకుతుంది. అజ్ఞానాన్ని విళకాలనే తవ్వర ఆ స్క్రీన్ ని ఎత్తా ఉంటా రోగం ఉండేది అన్ని మనకు క్లియరా పురించును. మన స్వరూపంగానే ఆ నిరైవు పూర్ణత్వం అనేది ఉండేదానిచ్చి ఈ అజ్ఞానాన్ని విళక్కేది మట్టునే మన చెయ్యాల్సిన పని. దానికే ఈ జ్ఞానం అనేదాన్ని మన ఇంత ఒక ముఖ్యత్వం ఇచ్చి ఇక్కడ చెప్తా వచ్చాము. ఈ 13వ అధ్యాయంలోండి ఈ జ్ఞానాన్ని పట్టి విళకనే మన తెలివిగా చూడపోయేము. దానికే ఈ ఆత్మ జ్ఞానానికి ఇంత మహిమై అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. అన్నినేని ఒకటే అనేదాన్ని ఇక్కడ తెలివిగా చెప్పి ముడిచేరు భగవాన్. ఈ రియల్ ఉన్మయాన ఈ జ్ఞానాన్ని మన తెలుసుకునేప్పుడు మనకు ఏ విధమైన ఆ బంధం అనేది బంధం మోక్షం ఒకటినే లేదు అనేదాన్ని మన పురించుకుంటున్నాము. అరియామయి అనేదాని నుంచి బంధం మోక్షం అనేది ఇంత మన ఎత్తుకుంటున్నాము. నాకు అజ్ఞానం ఉంది ఎంచేప్పుడు నాకు అజ్ఞానం ఉంది. అదే ఇది ఇప్పుడు ఒకటి నాకు తెలాదు నేహ ఎంచుకున్నానుంటే అది అది అదాவது దీనికి ఏం ఎగ్జాంపుల్ చెప్పాచుకుంటే మన చూసిందామేక ఏற்கனவே జెన్ కథంతా చెప్పిందామేకు. ఒక జెన్ మాస్టర్ తో ఒకటి వచ్చి అడిగాడు, అయ్యో నాకు ఇంత బంధం ఉంది, నేను వచ్చి ఇక్కడ అన్ని చెయ్యాల, ఇంత మారింత బాగా మీ మారింత ఉండాలని ఎంచాను కాబట్టి నన్ను ఈ సంసార బంధం నన్ను ఉడాంటుంది అటాడిసింత ఒకటి వచ్చి చెప్పేండు గురువుతో. అప్పుడు చెప్పేప్పుడు మన ఇట్టా తోటలో వాకింగ్ పోతాడే అటాడిసి అతను తొడపోయేది పోతాడప్పుడు దిடீர்னு గురువుని కాను.
ఆ, ఉడు 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 అని పెద్ద సద్దు ఉంటుంది గురు సద్దు. వీళ్ళు పోయి చూసేయండి, అక్కడ గురు వచ్చి ఒక మాన్ని పట్టుకుని ఉడు 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 అంటా ఉంటారు. అది ఏற்கனவே మనం ఇది చూసినదే. వాళ్ళు వచ్చి అడిగండి ఎన్న ఏమి మీరే పట్టుకుంటారు, మీరే ఉండాలే, అదే మారియే నువ్వే ఉండాలే తవర అది ఉడుచుకొని మన ఎంచిందుకు వెళ్ళదు. ఇదోది అజ్ఞానం నాకు ఉంది అని మనం ఎంచేమో దాని వరకు మనకు అజ్ఞానం ఉండనే చేసును. మనం ఎప్పుడు దాన్ని పురించుకుని ఇది ఒకటి లేదు ఆ తక్కుదిలాని మనం ఎంక్రీజ్ చేసుకుని ఇది ఒకటి లేదు అనేదాన్ని మన పక్వంతో పురించుకునేప్పుడు, ఆ జ్ఞానాన్ని పురించుకునేప్పుడు ఆటోమేటిక్ గా మన పూర్ణ స్వరూపం సచ్చిదానంద స్వరూపం అనేదాన్ని మన ఉణర్ந்துతాం. పురించుకుంటాము అనేది కూడా అక్కడ చెప్పింది లేదు. అదిహానే మనం ఉండాము అనేదాన్ని మన ఉణర్ந்துతాము. అదే ఇక్కడ ఈ టీచింగ్ ఉండుடைய ఒద్దే మహత్వం. దీంతో దీన్ని ముడుచుకుంటాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః.